ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో మహిళలంతా బ్యాంకుల్లో ఉంటే చంద్రబాబు పాలనలో ఏ పథకమూ అందక రోడ్డు మీద ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో రాచమల్లు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి ప్రజలు కదం తొక్కారు. ప్రజా వ్యతిరేకతను చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి గుండెపోటు రాక తప్పదన్నారు. సిగ్గుండాల ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు పిరిగడు మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే, జోవిలో 100 రూపాయలు లెక్క లేక పేదవాళ్ళు బాధపడుతూ అవుతుంటే మీరు సుపరిపాలన అందించినామని చెప్పి పాయసం చేసుకొని రంగవల్లులు వేసుకొని పండుగ చేసుకోవాలంటారా? కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం, ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతున్నాం. ఒక్క పిలిపిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెన్నుపోటు దినం, సంవత్సరం కాలం గడిచింది, మీకు మోసం చేసినాడు. ఈరోజు నిరసన చేద్దాం, మనం ప్రభుత్వాన్ని గట్టిగా మనం గలం వినిపిస్తాం రాండి అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 8,000 నుంచి 10,000 మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలా మీ మీద, ఎంత ఆగ్రహం ఉండాలా ఈ ప్రజలకు? మహిళలు రోడ్డు మీదకి వస్తారా? కుటుంబ స్త్రీలు, మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయడానికి రాగలుగుతారా? ఈరోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు గాల్తా ఉంది. మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు. ఈ బుద్ధి ఆడుంటారు, రోడ్ల మీద ఉంటారు.